గైస్, వెల్కమ్ టు హర్ ఎలిగెన్స్ స్టూడియో. సో పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, వైరల్ ఫీవర్ అనుకుంటా, అందుకని గొంతు కూడా మొత్తం పోయింది. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే మూడ్ కూడా లేదు, అందుకని పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. బట్ నేను నా యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి చూస్తే వ్యూస్ చాలా తక్కువ అయిపోయాయి. అండ్ ఐ డెంట్ ఫీల్ లైక్ అప్లోడింగ్ ఎనీ వీడియోస్ బికాజ్ నాకు ఆర్డర్స్ ఏం రావట్లేదు అండ్ నాకు కొంచెం డీమోటివేషన్ అయిపోయింది. అండ్ ఫైనలీ అలా అనుకుంటున్నా కూడా నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. సో ఇదైతే నాకు ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు ఆర్డర్ చేశారు. సో సిన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్, వాళ్ళు సింపుల్గా అడిగారు, ఎక్కువ హడావిడి లేకుండా. సో ఆ థాట్ని బేస్ చేసుకొని ఇలా 2 కట్లు సింగిల్ బ్యాంగిల్ వచ్చేలాగా డిజైన్ చేస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బి గ్రేట్, నార్మల్గా అయినా ఆర్ అకేషన్కి వేసుకోవాలన్నా కూడా ఎవ్రీడే వేర్ లాగా కూడా బాగుంటుంది అనేసి. సో మీలో ఎవరికైనా కావాలి అన్నా కూడా మేము డిజైన్ చేసి ఇస్తాము, కస్టమైజ్డ్. మేము రా మెటీరియల్ కూడా సెల్ చేస్తాము. అండ్ ఆల్సో ఇట్లా ఓన్లీ మీకు సిల్క్ థ్రెడ్తో చుట్టిన బ్యాంగిలే కావాలి అనుకుంటే మేము మీకు చుట్టి కూడా ఇస్తాము, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. సో దాట్ మీకు ఈజీ అవుతుంది మీకు నచ్చిన డిజైన్ వేసుకోవడానికి. సో ఎవరన్నా ఇలాగా స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళు ప్లీజ్ మాకు సజెషన్స్ ఇవ్వండి, ఎట్లా వైరల్ చేయాలి వీడియోస్ని అండ్ ఎలా ఫార్వర్డ్ చేయాలి బిజినెస్ని, ఇట్లా యూట్యూబ్లో కానీ ఎట్లా కానీ. Every single suggestion is appreciated. Please tell us your suggestions in the comments down below. I am keeping my everything possible into this business, and itla views takku raadam valla or business raakapovam valla I feel so upset. And job manesi idi continue cheyadam ante chaala kashtam. ఎవరన్నా ఇట్లనే బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే జస్ట్ టెల్ మీ దిస్ ఇస్ ఆల్ నార్మల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే అనేసి, సో దాట్ ఐ విల్ ఫీల్ అ బిట్ మోటివేటెడ్. సో ఫైనలీ బ్యాంగిల్స్ అయితే ఇలా ర్యాప్ చేసేసా సిల్క్ థ్రెడ్తో. అండ్ దాని తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ నేను చూస్ చేసుకొని ఒక్కొక్కటి ఇట్లా కుందన్స్తో అతికిచ్చేసుకున్నాను. సో ఈ B7000 గ్లూతో వచ్చిన ఒక ఇబ్బంది ఏంటి అంటే, ఇది కనుక రాంగ్ ప్లేస్ ఆఫ్ ద బ్యాంగిల్లో స్టిక్ చేశారంటే అయిపోయింది ఇక. సో ఆ బ్యాంగిల్ ఎలాగ పనికిరాదు అండ్ అగ్లీగా ఒక బిగ్ స్టెయిన్ అయితే కనిపిస్తుంది దాని మీద. సో చాలా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి ఇదైతే. ఇది చాలా టఫ్ ప్రాసెస్. కుందన్స్ అంటించడం మొత్తం ఒక పార్ట్ అయితే, ఈ గ్లూని కరెక్ట్గా ప్లేస్ చేయడం ఇంకొక పార్ట్. అమ్మయ్య, ఫైనలీ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఐ రియలీ లవ్డ్ హౌ దే టర్న్డ్ అవుట్. అండ్ ఆ షాప్ ఓనర్కి కూడా ఇవి బాగా నచ్చాయి. సో అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ రివ్యూ తీసుకోలేకపోయాను, ఏమో దే మైట్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేసి. సో దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ దట్ బెల్ ఐకాన్. సో మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.